హెచ్ఎంఓపి హిందూ మ్యారేజ్ ఒరిజినల్ పిటిషన్. ఈ యొక్క కేసెస్‌ని ఎవరు ఎక్కడ ఫైల్ చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైతే హిందూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని ఉంటారో వాళ్ళు గనక డివోర్స్, మ్యూచువల్ కన్సెంట్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి అని చెప్పి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనమాట. ఈ యొక్క కేసెస్ ఉంటాయి కదా! వీళ్ళు దీంట్లో ఫస్ట్ వచ్చి డివోర్స్ అనమాట. కంటెస్ట్ డివోర్స్ అంటే ఒకరికి కావాలి, ఒకరికి వద్దు. వాళ్ళు ఎలా ఫైల్ చేసుకోవాలి అంటే, మీ పెళ్లి జరిగిన ప్లేస్ ఏరియా కావచ్చు, లేదు అంటే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొని మాక్సిమం వచ్చేసి పెళ్లి జరిగిన ఏరియా కానీ, లేదంటే అమ్మాయి ఉన్న ఏరియాలో వేసుకోమని చెప్తారనమాట. అబ్బాయి ఉన్న ఏరియాలో వేసుకుంటే మోస్ట్‌లీ ట్రాన్స్‌ఫర్ ఓపీ వేసుకొని వాళ్ళకి అమ్మాయి తన ఏరియాకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంది. టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక క్వెరీ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూచువల్ కన్సెంట్. మ్యూచువల్ కన్సెంట్ ఎలా వేసుకుంటారు అంటే, మీకు పెళ్లి ఒక చోట జరిగి ఉంటుంది. ఆధార్ అడ్రెస్ ఇంకోటి ఉంటుంది. కానీ మీ ఇద్దరు కలిసే ఉంటారు. ఆ ఉన్న ఏరియా వచ్చేసి కరెంట్ రిసైడింగ్ ఏరియా రూరల్ ఏరియా కిందకొచ్చింది అంటే మాత్రం మీరు క్లియర్‌గా మెన్షన్ చేసుకొని దాన్ని గూడా అక్కడ లోకల్ హెచ్ఎంఓపి జ్యూరిస్డిక్షన్ సబ్ కోర్ట్‌లో ఫైల్ చేసుకోవచ్చనమాట. ఇంకా రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కూడా డివోర్స్‌కి ఎలా అయితే వేస్తామో అలానే వేస్తాం. అలానే క్వెరీ అనేది తీసుకుంటారు జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, అంతే కాకుండా ఓన్లీ హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కేసెస్ అంటే హిందూసే కాకుండా ఇప్పుడు ఇంటర్ కాస్ట్ జరుగుతాయి. ఇంటర్ రిలీజియన్ జరుగుతాయి. లైక్ అమ్మాయి హిందూ ఉంటది, అబ్బాయి క్రిస్టియన్ ఉంటారు. అబ్బాయి హిందూ ఉంటారు, అమ్మాయి ముస్లిం ఉండొచ్చు. వీళ్ళ పెళ్లి హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగి ఉంటది. ఆ సిట్యుయేషన్స్‌లో కూడా వీళ్ళ జ్యూరిస్డిక్షన్‌ని బట్టి రూరల్ కిందకి వచ్చింది అంటే మాత్రం రెసిడెన్షియల్ అడ్రెస్ కావచ్చు, ఇవన్నీ అడ్రెస్ రూరల్ కిందకి వస్తే వాళ్ళు కూడా హెచ్ఎంఓపి కింద కేస్ ఫైల్ చేసుకోవచ్చు. క్లియర్‌గా మెన్షన్ చేయాలి. మా పెళ్లి హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగింది అని చెప్పేసి ప్రూఫ్‌తో సహా మెన్షన్ చేసి వేయాలి అన్నమాట. సో, క్లారిటీ వచ్చింది కదా! హెచ్ఎంఓపి కేసు ఎవరు ఎక్కడ ఫైల్ చేయాలి అని చెప్పేసి.